ఈరోజు గ్రీవెన్స్లో కొన్ని ఉద్యోగాల కోసం ఇంకా ఏదైతే వాళ్ళ ఆధార్ కార్డులో పేరు తప్పుపడి ఇంకో కుటుంబంలో ఉన్నదాన్ని డిటాచ్ చేయడానికి, అదేవిధంగా జగడగుంట పాలెం టిట్కో హౌసింగ్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ రకమైనటువంటి గ్రీవెన్సెస్లు ఈరోజు రావడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది. ఉద్యోగం కోసం డిఎంఎండ్హెచ్ఓకి మెరిట్ లిస్ట్లో అమ్మాయి పేరు ఉంది, ఉద్యోగం ఎందుకు రాలేదని అడగటం జరిగింది. అదేవిధంగా డీసీఓతో అక్కడ ఉన్న సమస్యని మాట్లాడి ఆ ఆధార్ కార్డులో డిటాచ్మెంట్ ఎట్లా చేయాలో చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం కూడా ఆ నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ కండక్ట్ చేస్తూ ఉంది కూటమి నాయకత్వంలో. సమస్యల్ని అక్కడికక్కడ పరిష్కరించగలిగితే అక్కడ పరిష్కరిస్తున్నారు, లేకపోతే సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే ఏదైనా మరి ఆర్థిక పరమైన అంశాలు ఉంటే ప్రభుత్వం ద్వారా వచ్చే వాటికి కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశాలు కానీ వీటిలన్నింటినీ ప్రభుత్వానికి పంపించి ఆర్థిక సహాయాలు పొందుతూ ఉన్నాం. దాదాపు ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ 2 ఏళ్లలో దాదాపు ప్రతి వారం కూడా 5 లక్షల నుంచి 15 లక్షలు ఆ రకంగా